యూట్యూబ్ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఎక్కువ మంది చేసే ప్రయత్నం ఏంటి అంటే, సో అప్లోడ్ చేసే టైంలో అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది కుప్పలు కుప్పలుగా పెడతారు. సో ఎందుకు పెడతారు అంటే, అండ్ వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు ఏంటని, మనకు వైరల్ ఎలా అవ్వాలి అనేసి. అక్కడ ట్యాగ్స్ కానీ అవి పెట్టండి, ఇవి పెట్టండి, ట్యాగ్స్ పెడితే వైరల్ అవుతుంది అనేసి యూట్యూబ్లో చాలా మంది అయితే ఇలా చాలా రకాలుగా వీడియోస్ అయితే ఉంటాయి. సో అలా అయితే చూసి వీళ్ళైతే ట్యాగ్స్ అనేది కుప్పలు కుప్పలుగా అక్కడ పెడతారు. డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో ఇలా ట్యాగ్స్ అయితే ఫుల్గా పెడతారు. మంచి మంచి ట్యాగ్స్ చూసి కూడా పెడతారు. సో నిజంగా అసలు ఈ ట్యాగ్స్ పెడితే వైరల్ అవుతుందా అనేసి మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? ట్యాగ్స్ పెట్టడం వల్ల నిజంగా వైరల్ అవుతుందా? 2010లో ట్యాగ్స్ అనేటివి అప్పుడు ఉండే గాయస్, ఓకేనా. 2010లో ట్యాగ్స్ ఎక్కువగా పెడితే ఎక్కువగా వైరల్ అయ్యేటి అండ్ వ్యూస్ ఎక్కువగా వచ్చేటి ఎప్పుడు 2010లో. కానీ ఇప్పుడు 2025 కదా, యూట్యూబ్ అల్గరిథం అనేది టోటల్గా చేంజ్ అయింది గైస్, ఓకేనా. సో ఇప్పటికీ 15 years అవుతుంది కదా. సో అందుకనేసి టోటల్గా చేంజ్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ అల్గరిథం ఏంటి అంటే, ఎక్కువగా ట్యాగ్స్ పెట్టకున్నా పర్వాలేదు, వీడియో అనేది వైరల్ అవుతుంది అనేసి, ఓకేనా. సో ఇలా కూడా వైరల్ చేయొచ్చు. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, వేరే వాళ్ళ వీడియోస్ చూసి, అన్న మేము పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ వీడియోస్ చూసి నేను ట్యాగ్స్ పెడతాను, సేమ్ వాళ్ళ వీడియోస్ ఉన్న ట్యాగ్స్ నేను కాపీ చేసి నా వీడియో కింద పెట్టుకుంటాను. సో అలా వైరల్ అవుతుందా లేదా అనేసి అనుకుంటూ ఉంటారు, కానీ అలాగైతే వైరల్ కాదు, ఓకేనా. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, టైటిల్లో మంచిగా పెట్టాను, డిస్క్రిప్షన్లో పెట్టినాను, అండ్ మన కంటెంట్ కూడా మంచిగా ఉంది, ఖచ్చితంగా ఎలాగో అలా వైరల్ అయితే అవుతుంది కదా అనేసి కూడా ఇలా కూడా అనుకుంటారు. సో యాక్చువల్లీ గైస్, మన వీడియో వైరల్ అవ్వడానికి మనకు ట్యాగ్స్ కాదు ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కీవర్డ్స్. మీరు ఏ టాపిక్ పైన అయితే మీరు వీడియోస్ చేస్తున్నారో, సో ఆ టాపిక్ యొక్క కీవర్డ్ అంటే టైటిల్ అనేది ఖచ్చితంగా మంచి టైటిల్ అయితే పెట్టండి గైస్, ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే, ఒక 2-3 times టైటిల్ని మంచిగా రాయండి, ఓకేనా. అంటే అటు ఇటుగా అంటే ఎలా సెట్ అవుతుందో మీరు ఒకసారి ట్రై చేయండి, బుక్ మీద రాసి ట్రై చేసిన తర్వాత ఓకే ఇలా అయితే బాగుంటుంది అని మీకు అనిపించినప్పుడు, సో ఆ టైటిల్ని కరెక్ట్గా కీవర్డ్స్ లాగా పెట్టండి. సో ఖచ్చితంగా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు 2025లో సో ట్యాగ్స్ పెడితేనే వైరల్ అవుతుంది మాత్రం అనుకోకండి, ఓకేనా. సో ఇది గైస్, ఇలా అయితే ట్యాగ్స్ పెట్టకుండా కూడా ఇప్పుడైతే వైరల్ అయితే చేస్తున్నారు, ఓకేనా. సో మెయిన్గా మన వీడియోస్ వైరల్ కావడానికి ఏం కావాలి అంటే, ఫస్ట్ అట్రాక్టివ్గా థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది ఖచ్చితంగా సో బ్యూటిఫుల్ ఉండాలి, అండ్ చూడగానే అక్కడ ఎడిక్ట్ అవ్వాలి, ఓకేనా. సో దానిపైన క్లిక్ చేయాలి అనిపించాలి ఆడియన్స్కి. సో అలాగైతే మీరు క్రియేట్ చేయాలి, ఓకేనా. సో అలా క్రియేట్ చేసినప్పుడు చేయాలి, హుక్ పాయింట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి, ఓకేనా అక్కడ. అండ్ మీ థంబ్నెయిల్ డిజైన్ చేసేటప్పుడు ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకేనా. సో ఆ పాయింట్ని చూసి కూడా కొంతమంది మీ వీడియోస్లో ఎంటర్ అవుతారు, మీ వీడియోస్ని చూస్తారు, ఓకేనా. సో ఇలా మీరు వైరల్ అయితే చేసుకోవచ్చు. అండ్ కీవర్డ్స్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ఇవి కనుక మీరు ఖచ్చితంగా మంచిగా చేసి ఉంటే, అండ్ 100% మీ వీడియోస్ అనేది వైరల్ అయితే అవుతాయి.